మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎన్టీఆర్ 28వ వర్ధంతి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకుల నివాళి. ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్కి వెళ్లారు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. రాజకీయంగా సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు. బాలయ్యతో పాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర్కి నివాళులు అర్పించారు. అటు బాలయ్య కంటే ముందే తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు ఘాట్కి వెళ్లారు. తాతయ్య సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వీరి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుణ్ణి స్మృతికి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ మహానాయకుడు ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా గుడివాడలో రా కదలిరా అనే పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తన ట్విట్టర్ వేదికగా ఒకే జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు అని రాసుకొచ్చారు చంద్రబాబు. హైదరాబాద్లో కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పిస్తే ఇటు విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన కుమార్తె పురంధేశ్వరి ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ప్రభంజనమని అన్నారు. సంక్షేమం అనే పదానికి మారుపేరుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్కి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన పేదల పాలిట మహానుభావుడని కీర్తించారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎన్టీఆర్ను స్మరించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో విజయవాడ ప్రతివాడల్లో ఎన్టీఆర్ వర్ధంతికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకుల నివాళి. ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్కి వెళ్లారు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. రాజకీయంగా సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు. బాలయ్యతో పాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర్కి నివాళులు అర్పించారు. అటు బాలయ్య కంటే ముందే తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు ఘాట్కి వెళ్లారు. తాతయ్య సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వీరి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుణ్ణి స్మృతికి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ మహానాయకుడు ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా గుడివాడలో రా కదలిరా అనే పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తన ట్విట్టర్ వేదికగా ఒకే జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు అని రాసుకొచ్చారు చంద్రబాబు. హైదరాబాద్లో కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పిస్తే ఇటు విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన కుమార్తె పురంధేశ్వరి ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ప్రభంజనమని అన్నారు. సంక్షేమం అనే పదానికి మారుపేరుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్కి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన పేదల పాలిట మహానుభావుడని కీర్తించారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎన్టీఆర్ను స్మరించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో విజయవాడ ప్రతివాడల్లో ఎన్టీఆర్ వర్ధంతికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నివాళులర్పించారు.